గాడ్ వెల్కమ్ టు ఎపిసోడ్ 2 ఆఫ్ చూజన్ వన్. దేవుని ఎడలి భయభక్తులు కలిగి ఎంతో నమ్మకంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటున్న ఒక వ్యక్తి మనతో ఉన్నారు ఈరోజు. హీస్ నన్ అదర్ దాన్ ఫిలమన్ గారు. వెల్కమ్ ఫిలమన్ గారు టు ఆర్ చూజన్ వన్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అస్. సో మీ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ థింగ్, మీరు రీసెంట్గా వెళ్ళొచ్చిన మిషన్ ట్రిప్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు నో. లైక్ హౌ డిడ్ యూ గెట్ ద ఛాన్స్ అబౌట్ ఇట్ అండ్ వాట్ డిడ్ యూ డూ ఇన్ ద మిషన్ ట్రిప్? తప్పకుండా అమ్మా. యా ఛాన్స్ అంటే ఇక్కడ మనం కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఇక్కడ ఒక మినిస్ట్రీ చేస్తున్నప్పుడు బీన్ హియరింగ్, అంటే మేము వింటున్నాము కొంతమంది వ్యక్తులు వేరే ప్రాంతాలకు వెళ్ళి యేసుప్రభువాని గురించి చెప్పొచ్చాము, అనేక మంది ప్రభుని తెలుసుకొని దీవించబడ్డారని వాళ్ళు చెప్పినప్పుడు మాకు ఒక ఆశ పుట్టింది, మేము కూడా వెళ్తే ఎట్లా ఉంటుందని. సో మా గ్రూప్లో ఒక సిస్టర్ ఉండి, మనందరం కలిసి వెళ్దాము, బాగుంటుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మాకు 3 ప్లేసెస్ చెప్పారు. వాటిలో మేము ఈక్వెడార్ అనే ప్లేస్ చూస్ చేసుకున్నాము. 6 months వీ ప్రిపేర్డ్ ఫర్ ద ట్రిప్. 3 ట్రైనింగ్స్ అయినాయి. అంటే యేసుప్రభువారి గురించి, అంటే యేసుప్రభువారి గురించి తెలిసిన వాళ్ళకి అలాగే తెలియని వాళ్ళకి కూడాను ఏమని చెప్పాలా, ఆయన ఏం చేశాడని చెప్పాలా, వారికి రక్షణ సువార్తను ఎలాగ అందించాలనే విషయంలో మమ్మల్ని వాళ్ళు ట్రైన్ చేశారు. 11 members టీమ్ ఈక్వెడార్ వెళ్ళాము. 6 days మేము వేరు ప్రదేశాల్లో యేసుప్రభువాని గురించి అక్కడ తెలియని వారికి పరిచయం చేశాము. సో యేసు ప్రభు వారి గురించి అసలు ఎందుకు వేరే వాళ్ళకి పరిచయం చేయాలి మనం? మంచి క్వశ్చన్ అమ్మా. మనుషుడు తను దేవునికి విరోధంగా పాపం చేయటం ద్వారా మరణాన్ని సంపాదించుకున్నాడు. ఈ మరణం ఏంటంటే దేవుని నుంచి ఎడబాటు, అంటే ఇటర్నల్ సెపరేషన్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి నిత్యము దూరం చేయబడ్డాము. ఆయనతో సహవాసం చేయాలని దేవుడు మనుషుడిని సృజించాడు. మనుషుడు పాపం చేయడం వల్ల దేవుని దగ్గర నుంచి దేవునికి దూరస్థ అయ్యాడు, దేవునితో సంబంధం కోల్పోయాడు. అయితే దేవుడు యేసుప్రభు అనే భూలోకాన్ని పంపడం ద్వారా, ఆయన కాచిన రక్తం ద్వారా మనుషుల యొక్క ప్రతి పాపము కడిగి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడి దేవునితో తిరిగి సమాధానం చేయబోతున్నాడు. అందుకని ఇదే ఒకే ఒక మార్గం, దేవుడు ఏర్పాటు చేసిన మార్గము. అందుకనే దీనివల్ల మాత్రమే మనం దేవుని సమీపించగలం, దేవుని తెలుసుకొనగలం, లేకపోతే దేవునితో మనం సంబంధం కలిగి ఉండగలం. అది నేను తెలుసుకున్నాను, చాలామంది తెలుసుకున్నారు, అందరూ తెలుసుకోవాలని యేసుప్రభువాని గురించి ఇతరులకు చెప్పడం జరుగుతుంది. మనకు తెలుసు అంటే బికాస్ వీఆర్ బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ క్రైస్ట్, అంటే దేవునిలో మనం పుట్టిన వాళ్ళం కాబట్టి ఇట్ ఈస్ అవర్ వీఆర్ బ్లెస్డ్ టు నో అబౌట్ జీసస్ క్రైస్ట్. బట్ దేర్ ఆర్ మెనీ పీపుల్ విత్ డిఫరెంట్ బిలీఫ్స్. సో అలాంటి వాళ్ళు దే హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ లైక్ అవర్ బిలీఫ్ ఈస్ ద కరెక్ట్ థింగ్, why do we need to believe this one, because they too have their own holy books and all. How can we prove that this is the truth? మంచి క్వశ్చన్ అమ్మా. ఒకటి, ఐ వాంట్ టు క్లియర్ వన్ థింగ్. క్రైస్తవ కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కడు క్రైస్తవుడు కాదు. యేసుప్రభు గురించి తెలుసుకున్నంత మాత్రాన యేసుప్రభుతో మనకి సరైన సంబంధం ఉందన్న రుజువు లేదు. ఎందుకంటే నేను అలాగే ఉన్నాను. నేను మంచిగా అనుకున్నాను, మంచిగా జీవిస్తున్నాను అని అనుకున్నాను. ఒక మీటింగ్కి వెళ్ళాను, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం వాక్యం చెప్పాడు. ఆ సమయంలో నా మనసులో ఒక ప్రేరేపణ జరిగింది. ఆయన చెప్పాడు, ఈ దినం మీరు నమ్ముకోకుంటే రేపు ఏం జరుగుతుందో మీకు తెలియదు, మీరు చనిపోతే ఎక్కడికి వెళ్తారో మీకు తెలియదు. కాబట్టి యేసు ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి, మీరు పరలోక రాజ్యం వెళ్తారని చెప్తే నేను చేతులు ఎత్తి నేను యేసు ప్రభువుని నా రక్షకుడిగా అంగీకరిస్తానని ముందుకు వెళ్ళి అంగీకరించాను. కొద్ది కాలం ఆనందం బాగానే ఉంది, అంటే ఆ ఆనందం కొద్ది కాలం ఉంది. తర్వాత మళ్ళా మామూలుగానే ఉంది లైఫ్ అంతా. అంత ఎక్సైట్మెంట్ లేదు. స్నేహితులతో కలిసి ఆడుకోవడం, అందరితో పాటు తిరగడం అలా చేస్తుండేవాడిని. డాడీ రైల్వేస్లో పనిచేస్తాడు, ఆయన వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయ్యాము. అక్కడ వెళ్ళగానే మళ్ళీ కొత్త ఫ్రెండ్స్, కొత్తగా అంతా ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్, అందరిని పరిచయం చేసుకోవడం. అక్కడ న్యూ లైఫ్, అక్కడ కొంచెం చేంజెస్, అంటే ఐఎమ్ ట్రైంగ్ టు అడ్జస్ట్ విత్ న్యూ పీపుల్. అలాంటి సమయంలో వయసు పెరిగింది, ఇప్పుడు 10th క్లాస్కి వచ్చాను, కొన్ని ఎక్కువ సంగతులు తెలుస్తూ ఉన్నాయి. సో ఒక దినం చర్చికి వెళ్ళినప్పుడు అలాగే ప్రార్థన చేశాను, ప్రభువా ఈ దినం నేను చనిపోతే నీ దగ్గరికి వస్తానా
అదే నాకు ఆన్సర్ నో అని వచ్చింది. దెన్ ఐ వాజ్ వెరీ షాక్డ్. నేను ఈ నరకానికి వెళ్తానా? నాకు మార్గం లేదా? నేను ఇంతకాలం భక్తిగా జీవిస్తున్నాను అనుకున్నాను. ఇంట్లో మంచివాడిని అంటారు, బయట అందరూ మంచివాళ్ళు అంటారు. ఐ స్టార్టెడ్, లార్డ్ యూ హ్యావ్ టు టెల్ మీ వేర్ ఐ వెంట్ రాంగ్. ప్రభువా, నేను ఎక్కడ తప్పిపోయానో నాకు తెలియచేయండి అని ఐ స్టార్టెడ్ రీడింగ్ ద బైబుల్. అలా చదువుతుండగా మత్తయి సువార్త 7వ అధ్యాయము, అఫ్కోర్స్ అప్పటికి నేను చాలాసార్లు బైబిల్ చదివాను. అంటే అన్ని వాక్యాలు తెలుసు బాగానే, అందరికి చెప్పేవాడిని కూడాను. కానీ ఈ మాట నేను ఎప్పుడు గమనించలేదు. 21వ వచనంలో ఇలా ఉంది, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చెవివాడే ప్రవేశించును. ఈ మాట నన్ను బాగా బలంగా గుచ్చుకుంది. నాకు అనిపించింది, ఈ వ్యక్తి నేనే. ఇంతకాలం ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నాను, కానీ ఆయన చిత్త ప్రకారం నేను నడవట్లేదు. ప్రభు నా దృష్టికి నేను చేసిన తప్పులన్నీ జ్ఞాపం చేశాడు, పాపాలన్నీ. పరలోక రాజ్యంకి రావడానికి అర్హుడని కాను. నాకు జ్ఞాపకం వచ్చాయి నేను చిన్నప్పుడు నేర్చుకున్న వాక్యాలన్నీ. వాటిలో ఒకటి జ్ఞాపకం తెచ్చుకున్నాను. రోమాస్ పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపని నీ హృదయం విశ్వసించిన నీవు రక్షింపబడతావు. నేను తీసి చదువుకున్నాను, నాకు జ్ఞాపకం ఉంది మాట. వెళ్ళి తీసుకొని చదివి వెంటనే మోకాలను ప్రార్థన చేశాను. నాకు దేవుడు సమాధానం దయచేశాడు, నీ పాపాలు క్షమింపబడ్డాయి, నేను నా బిడ్డగా చేసుకుంటున్నాను అని ప్రభు సమాధానం చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించాను. అదేనా చెప్పలేని ఆనందం అన్నట్టు. సో దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్. అంటే కోర్స్ నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినా కానీ నేను క్రీస్తుని ఎరగకుండా ఉన్నాను. అంటే నాకు తెలుసు, కానీ నాకు ఆయనతో అనుభవం లేదు. దీని ఏమంటే వ్యక్తిగత అనుభవం అంటారా, లేకపోతే ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించడం. నేను ఆ దినాన ఆయన నా ప్రభువుగా అంగీకరించాను. యేసు ప్రభు అందరికీ రక్షకుడే, కానీ ఆయన ప్రభువు అయినప్పుడే ఆయన బిడ్డ అవుతాం. ఆయన ప్రభుత్వం కింద మనం ఉండాలి. హీ హాస్ టు రూల్ ఓవర్ అస్, హీ హాస్ టు బి అవర్ మాస్టర్. సో అట్లా ప్రతి వ్యక్తి ఇటువంటి అనుభవం కలిగి ఉంటేనే దీన్ని ఏంటంటే వ్యక్తిగత అనుభవం, లేకపోతే స్వంత రక్షకుడు. యేసు ప్రభువుని మనం స్వంత రక్షకుడిగా అంగీకరించాలి. అఫ్కోర్స్ మన పేరెంట్స్ వాళ్ళు అంగీకరించారు కాబట్టి ఆయన వారికి సొంత రక్షకుడు. నేను అంగీకరిస్తే ఆయన నాకు సొంత రక్షకుడు. అలాగూ క్రైస్తవ కుటుంబంలో పుట్టిన, అఫ్కోర్స్ క్రైస్తవ కుటుంబంలో పుడితే అడ్వాంటేజ్ ఏంటంటే తెలుసుకుంటాం, మనం తొందరగా వెళ్ళేకి తెలుసుకుంటాము. బట్ వీ హ్యావ్ టు హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్. ఈ సువార్త లోకం అంతటా ప్రకటింపబడుతుంది. మనం చూస్తే యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత 12 మంది శిష్యులు వారు వేరు ప్రాంతాలకు వెళ్ళి యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన మన పాపం నుంచి మనం రక్షించడానికి భూలోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచి ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు, ఎవరైతే ఆయన ప్రభువుగా అంగీకరిస్తారో ఆయన రక్షించి తమ బిడ్డగా చేసుకుంటారని వారు ప్రకటిస్తున్నారు. వారి ద్వారా కొంతమంది తెలుసుకుని ఇంకా ప్రకటిస్తున్నారు, వారి ద్వారా ఇంకా ఇట్లాగూ దీన్ని సువార్త అంటాం, మంచి వార్త. ఈ వార్త లోకం నలుమూలలా ప్రకటింపబడుతుంది. మన భారతదేశంలో మొదటి శతాబ్దంలోనే శిష్యుడైన తోమా వచ్చి యేసు ప్రభువుని గురించి భారతదేశాన్ని ప్రకటించారు. యూరోప్, అమెరికా ఈ 17వ 18వ శతాబ్దంలో తెలుసుకున్నాయి, కానీ భారతదేశం మొదటే తెలుసుకుంది యేసు ప్రభు వారి గురించి. సో ఇట్స్ నాట్ ఇంగ్లీష్ పీపుల్ who are trying to tell the good news. లేదమ్మా, Yeah, ఇది దేవుని ఉద్దేశం. దేవుడు అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఆయన అందరికీ తెలియచేయాలని ఇది దేవుడు ఈ సువార్తను ప్రకటింపజేస్తున్నాడు. అఫ్కోర్స్ కొంతమంది మనుషులను ఉపయోగించి దేవుడు చేస్తున్నాడు. మనుషులు మాత్రమే కాకుండా ఆయన లిటరేచర్ లేకపోతే కరపత్రాలని, బుక్స్ అని, న్యూస్ పేపర్ ఆర్టికల్స్, ఇలా వీడియో, ఆడియో, డిఫరెంట్ మీడియాస్ ద్వారా ప్రభు అందరికీ తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఒక దినము మనందరం ఆయన ఎదుట నిలబడాలి. దేవుడు అందరికీ తీర్పు తీర్చిపోతున్నాడు. ఏ మనుషుడు నాకు తెలియలేదు అని చెప్పడానికి వీలు లేకుండా ప్రభు అందరికీ ఈ విషయం గురించి ఆయన తెలియజేస్తున్నాడు. ఇఫ్ యూ సీ ద డివిజన్ ఆఫ్ టైం, BC AD అన్నారు.
before Christ. So you there itself you know Christ's name. Yes. You can find out who Christ is, why the history has to be divided. Yes. You can understand why Christ has to come. So there is no reason అంటే ఇతరులు యేసు ప్రభు గురించి తెలియదు మాకు అనడానికి అవకాశం లేకుండా God made it available for Yes. everyone to know. ఇట్ ఈస్ క్లియర్ యాక్చువల్లీ ఇట్స్ అ నైస్ ఎక్స్ప్లెనేషన్ ఫిలమన్ గారు. మీరు చెప్పింది 100% ట్రూ. అంటే ఒక క్రిస్టియన్ లైఫ్ వేరు, బిలీవర్ లైఫ్ అనేది వేరు. అలాగే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఆల్దో దే ఆర్ నాట్ బోర్న్ అండ్ బాటప్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్, ప్రతి ఒక్కళ్ళు పర్సనల్గా దేవుని ఎక్స్పీరియన్స్ చేసుకుంటేనే అది ట్రూవా కాదా అని తెలుసుకుంటారు. మీరు హోలీ స్పిరిట్ని ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా, లేదంటే దేవుని స్వరం విన్నారా? నేను గుర్తు చేస్తూ వచ్చాను కదా, నేను ప్రార్థన చేసుకుంటానని ఎవరి ఆధారం ఈ దినం నేను చనిపోతే Yeah. ప్రభు పరలోక రాజ్యం వస్తుంది. నో అనే ఆన్సర్ వచ్చింది. తర్వాత ఎప్పుడైతే యేసు ప్రభు నా సొంత రక్షకుడిగా అంగీకరించానో అప్పుడు నాకు ఎస్ అనే సమాధానం కూడా దొరికింది. మీకు స్వరం వినిపించిందా? స్వరం ఎస్ ఈ కన్ఫర్మ్ విత్ మై స్పిరిట్, అంటే నాకు ఆత్మలో ఎస్ యు ఆర్ మై చైల్డ్ నౌ ఐ గాట్ కన్ఫర్మ్ అట్లాగా. సో అట్లా అంటే ఒకటమ్మా, అది వాక్యం అనేది దేవుడు అనేది అంటే స్వరం ద్వారా వినిపిస్తాడు. లేఖనాల ద్వారా కూడా మనం చదువుతున్నప్పుడు గాడ్ విల్ స్పీక్ టు us through the బైబుల్ త్రూ ద వర్సెస్. ఇట్స్ నాట్ లైక్ ఆయన స్వరం వింటేనే అది నిజం అని అనుకోవడానికి లేదు. Because he confirms with our spirit, because we are all spiritual beings, we can understand, we can feel that. ఇట్ ఈస్ అ ఫాదర్ హూ ఇస్ స్పీకింగ్ విత్ Yes. us. దట్ ఈస్ వండర్ఫుల్. సో మీరు ఇక్కడ అనేక విధములుగా దేవుని కోరుకుంటారు, దేవుని గురించి అనేక మందికి చెప్తూ ఉంటారు. సో యంగ్స్టర్స్ అంటే మీకే 2 పిల్లలు ఉన్నారు. సో వాళ్ళని ప్రతినిత్యం మేము ఎప్పుడు మీ దగ్గరకు వచ్చినా యూ విల్ హ్యావ్ ఎ ఫ్యామిలీ ప్రేయర్. ఖచ్చితంగా వచ్చిన వాళ్ళని కూడా ఫ్యామిలీ ప్రేయర్ చేసి ఇట్ విల్ ఫీల్ లైక్ వీళ్ళు దేవుని నమ్ముకున్న కుటుంబం అని ఇట్టే తెలిసిపోయింది అట్లా. సో మీరు పిల్లల్ని అంటే లైక్ వాళ్ళు ఫస్ట్ నుండే రావడానికి ఇంట్రెస్ట్ చూపియారు కదా. సో హౌ డిడ్ యూ బాట్ దెమ్ టు ప్రేయర్, అంటే ప్రేయర్లో కూర్చునేదానికి? యా, ఇది మేము అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి అంటే ఇంకా మేము మా ఇంట్లో అంటే మేము చిన్నప్పుడు పెరిగినప్పుడు ప్రతిదినం ప్రేయర్ ఉంటుంది. మా ఈవినింగ్ బిఫోర్ వి గో టు బెడ్ విల్ ప్రే, విల్ రీడ్ ఎ పోర్షన్, విల్ మెడిటేట్, ప్రేయర్ చేసి పడుకుంటాం. సో వీ కంటిన్యూ దట్ హ్యాబిట్ ఇన్ అవర్ లైఫ్. మేము సింగిల్గా ఉన్నప్పుడు కూడా ఇద్దరం ఎవ్రీడే వీ యూస్ టు ప్రే. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కూడా రైట్ ఫ్రమ్ వాళ్ళు బేబీస్ ఉన్నప్పుడు కూడా దే యూస్ టు సిట్ ఇన్ ద ప్రేయర్, దే యూస్ టు లిసన్ టు ద సాంగ్స్, లిసన్ టు ద వర్డ్ దట్ వీ రైడ్, ద మెడిటేషన్, అండ్ దే కంటిన్యూ. సో ఇట్ హెస్ బీన్ కంటిన్యూ సిన్స్ దే ఆర్ హ్యాబిచుయేటెడ్. ఒకవేళ ఒక్కోసారి లేట్ అయినా కానీ ప్రేయర్ టైంకి వాళ్ళు కూర్చుంటారు అంతే, అక్కడ వచ్చి కూర్చొని దే వెయిట్. ఒకవేళ నేను లేట్ అయినా వేరే పనిలో ఉండి వేరే ఫోన్ కాల్ లేట్ అయినా దే విల్ సిట్ డౌన్ అండ్ దెన్ డెఫినెట్లీ విల్ హ్యావ్ ఎ ప్రేయర్ అండ్ విల్ మెడిటేట్ ద వర్డ్, దెన్ విల్ స్లీప్. అండ్ అగైన్ నేను ప్రేయర్లో కూడాను we discuss ఒక పోర్షన్ చదివి we discuss what is God speaking to us through this one, what is the people going through those situations. You try to explain to them. Yeah, వాళ్ళు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, like we all discuss together, they also participate in it. సో ఇన్ని జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మన ఫెయిత్ లైఫ్లో వి విల్ ఫేస్ హర్డల్స్, కొన్ని టెంప్టేషన్స్ ఉంటాయి ఆర్ కొన్ని బాధలు ఉంటాయి. ఖచ్చితంగా ఇట్ డజంట్ మీన్ దట్ మనము బిలీవర్ అయినాగానే ఈ వరల్డ్ అంతా స్మూత్ అయిపోయిందని ఏమి ఉండదు కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగాయా మీ లైఫ్లో? అలా జరిగినప్పుడు మీరు దేవునితో నేను ఉండొద్దు వెళ్ళిపోతాను అలాగే ఏదైనా సిచ్యువేషన్ జరిగిందా? యా, జరిగిందమ్మా. నేను ప్రభుని తెలుసుకున్న మొదటి దినాల్లోనే నేను ఆయన చిత్తం తెలుసుకుని ఆయన చిత్త ప్రకారం వాళ్ళని ఆశతో ఉన్నాను. అయితే అదే సమయంలో ఇది 10th క్లాస్లో జరిగింది. నేను స్టడీస్లో కూడా బాగా ఎక్సెల్ అవుతున్నాను అప్పుడు. ఐ హ్యాడ్ మై ఓన్ డ్రీమ్స్, నేను బాగా చదవాలా. నేను ఇంకా ఎందుకంటే నేను 6th to 9th కొంచెం నెగ్లెక్ట్ చేశాను, అంతే, ఎక్కువ చదవలేదు. నా ఐ వాంట్ టు కవర్ దోస్ టాపిక్స్ ఆల్సో, స్టడీ హార్డ్ అండ్ ఐ వాంట్ టు ఎక్సెల్ ఇన్ మై స్టడీస్. అలాంటి సమయాల్లో నాకు ఆ రియలైజేషన్ వచ్చి కొద్ది కాలం అయింది, అంటే ఫైనల్ ఎగ్జామ్స్ కొద్ది కాలం ముందు ఆ రియలైజేషన్ వచ్చింది. అప్పటికి ఐ ట్రైడ్ మై బెస్ట్. సో బాగానే చదివాను, బట్ ఐ డిటర్మైండ్ అంటే ఇప్పుడు 10thలో అంత ఎక్కువ రాలేదు కాబట్టి, బట్ ఇంటర్మీడియట్లో ఐ షుడ్ స్టడీ హార్డ్ అండ్ ఐ షుడ్ బి ద టాపర్ ఇన్ ద స్టేట్. నేను స్టేట్ ర్యాంకర్ అవుతానని కన్ఫర్మ్ చేసుకున్నాను, అండ్ అలా ప్రిపేర్ అయిపోయాను నేను. సో ఇంకా తర్వాత ఐఐటికి వెళ్ళాలా, ఐ షుడ్ అచీవ్ లాట్ ఇన్ ద లైఫ్, అట్లా ఒక డ్రీమ్ ప్రిపేర్ చేసుకున్నాను.
అలాంటి సమయంలో 10th అయిపోయింది. నేను ఏపీఆర్ చేసి ఎగ్జామ్ రాస్తాను. సో నాకేంటంటే ఏపీఆర్ చేసిలో కంపల్సరీ ర్యాంక్ వస్తుంది. సో అక్కడ నేను చదువుతాను ఏదో ఒక ఏపీఆర్ చేసి స్కూల్లో చదివి దెన్ ఐ హ్యావ్ టు గో త్రూ ఐఐటి అని అట్లా ప్యాత్ ప్రిపేర్ చేసుకున్నాను. అనుకోకుండా ఏపీఆర్ చేసిలో సీట్ రాలేదు. ఓకే. సరే ఓకే వీ లుక్ ఎట్ అదర్ స్కూల్స్. మేము అప్పుడు పెట్టుకుంటున్న ఊళ్ళో ఉన్నాము, అక్కడ కాలేజ్ లేదు. ఐదర్ ఐ హ్యావ్ టు గో టు కావలి ఆర్ నెల్లూరు. ఐ హ్యావ్ టు డూ డైలీ ట్రావెలింగ్. ఐ డు నాట్ వాంట్ టు డూ ఇట్. ఎందుకంటే అంతకుముందు నేను 4 years డైలీ ట్రావెలింగ్ చేశాను, 6th to 9th. ఐ డు నాట్ వాంట్ టు వేస్ట్ మై టైం ట్రావెలింగ్ అరౌండ్ ఇన్ ద ట్రైన్స్. సో తర్వాత మా ఫాదర్ బాపట్లలో విలియం బూత్ జూనియర్ కాలేజ్ అనే అక్కడ చూసి అక్కడ జాయిన్ చేయించారు. సో అక్కడ వెళ్ళినప్పటి నుంచి ఐ స్టార్టెడ్ ఫేసింగ్ హర్డల్స్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఫస్ట్ వాళ్ళు నాకు హాస్టల్ సీట్ ఇవ్వమన్నారు. అవసరమైతే నువ్వు బిట్టర్ ఉంటే డైలీ ట్రావెల్ చేయన్నారు. నేను విచ్ ఐ డు నాట్ వాంట్ టు డూ, దే ఆర్ ఆస్కింగ్ మీ టు డూ దట్. ఇట్స్ ఎ 2 hours రైడ్. నేను 20 minutes వెళ్ళడానికి ఇష్టం లేని వాడిని ఇప్పుడు 2 hours నన్ను ట్రైన్లో రమ్మంటున్నారు. దట్ ఈస్ హర్డల్. సో వాళ్ళతో ఫైట్ చేయాల్సి వచ్చింది. సో ప్రిన్సిపల్ నా గురించి ఫైట్ చేసి సీట్ తెప్పించారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్స్ అన్నీ నేను అనుకున్నట్లు లేదు. నేను అనుకున్నాను నేను ఇటువంటి సిచ్యువేషన్లో స్టేట్ ర్యాంక్ ఎలా తెప్పించుకోగలను, ఎందుకంటే అక్కడ మా హాస్టల్ రూమ్స్ అంత నీట్గా లేవు. తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఎన్వైరన్మెంట్ అంతా అంత మంచిగా లేదు, అంటే నాకు అనుకున్నంత లేదు. చాలా బాధ వేసింది. అప్పుడు నేను ప్రభుని ప్రశ్న, ప్రభువా నేను ఇటువంటి పరిస్థితుల్లో ఎలా స్టేట్ ర్యాంక్ తెచ్చుకోగలను, ఎలా చదవగలను, ఎలా ఎక్సెల్ అవ్వగలను, నా డ్రీమ్స్ అన్నీ ఫెయిల్ అవుతాయి కదా అని అదొక అట్లా ఆలోచిస్తూ వన్ కైండ్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఓకే. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ God, why you have brought me into this situation? You would have avoided this situation in my life. You would have granted me a different college where my dreams can come true. ఆయన బైబిల్లో ఒక మాట ఉంది, నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను. అటువంటి సమయాల్లో జస్ట్ విత్ ఇన్ 1-2 monthsలోనే నా రూమ్మేట్ అంటే నా బెడ్ మేట్ అన్నట్టు నా పక్కన పడుకున్న అతను ఒక ఫ్రెండ్ బయట నుంచి వచ్చేవాడు. వాళ్ళిద్దరూ ప్రేయర్ చేసుకుందామని నన్ను కూడా తీసుకుని వెళ్ళేవారు. సో మేము కలిసి ప్రేయర్ చేసుకుంటున్నాం. అలా వీ యూస్ టు ప్రే డైలీ, ఎవ్రీడే అతను వస్తాడు, ఈవినింగ్ కూర్చొని ప్రేయర్ చేసుకున్నాం. దట్ ప్రేయర్ కంఫర్టెడ్ మీ అ లాట్. అట్లా వీ స్టార్టెడ్ ప్రేయింగ్ అండ్ అట్లా వీ స్టార్టెడ్ ప్రేయింగ్. మోర్ పీపుల్ గాట్ యాడెడ్. అట్లా ద గ్రూప్ స్టార్టెడ్ బిగ్. దెన్ నా ఫ్రెండ్ వచ్చేసి, మీరు ఇప్పుడు ప్రేయర్ చేస్తున్నారు కదా, వై డోంట్ యూ స్టడీ ద బైబుల్? సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అలా మళ్ళీ బైబుల్ చదవడం మొదలెట్టాను. రోజు బైబుల్ స్టడీ చేసుకున్నాం. ఇట్లా గాడ్ హ్యాస్ కంఫర్టెడ్ మీ అ లాట్ డ్యూరింగ్ దోస్ టైమ్స్. అంటే నన్ను ప్రభుకి ఇంకా క్లోజ్, అంటే వేరే విధంగా అఫ్కోర్స్ నేను ప్రభుతో నడుస్తున్నాను, కానీ ఒక డిప్రెషన్ వల్ల నేను ఒక సైకలాజికల్ కొంచెం బాధపడుతున్నాను నాలో. అటువంటి సమయంలో ఫ్రెండ్స్తో కలిసి ప్రేయర్ చేసుకుంటూ వాకింగ్ చదవటం కంఫర్టెడ్ మీ అ లాట్. అండ్ అలా ప్రభు నన్ను బలపరిచి నేను ఏదైతే డ్రీమ్స్ కలిగి ఉన్నానో, నా సొంత శక్తితో ఏమైతే నేను చేయాలనుకున్నానో, నా ప్రమేయం లేకుండా, నేను కష్టపడకుండా ఆ డ్రీమ్స్ అనే ప్రభు ఫుల్ఫిల్ చేశాను. ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. అంతేగాని మీరు ఎప్పుడు నా నన్ను ఇంత ఇబ్బంది పెట్టారు, నువ్వు నాకు వద్దు అని మాత్రం ఎప్పుడు అనలేదు. ఎట్లా అంటానమ్మా, ఆయన నన్ను రక్షించి, నరకానికి పోతుంది నన్ను రక్షించి పరిశుద్ధుడిగాను నీతిమంతుడు ఉచితంగా చేశాడు. నేనేం కష్టపడలేదు, నేనేం డబ్బులు ఇవ్వలేదు దానికి. అంతగా ప్రేమించిన ప్రభువును నేను ఎలా కాదనగలను? కరెక్ట్, దట్ ఈస్ వెరీ ట్రూ. అప్రిషియేట్ దాట్. అంటే మాకు కొన్నిసార్లు ఎప్పుడైనా ఇబ్బంది కలిగినప్పుడు, దేవా ఏంటి ఇట్లా చేసావు అని కోపం వచ్చేస్తుంది. బట్ మీరంతా ఆ మాట కూడా రాకుండా ఎంతో యు ఆర్ వెరీ ఫెయిత్ఫుల్ టు గాడ్. అఫ్ కోర్స్ గాడ్ ఈస్ వెరీ ఫెయిత్ఫుల్ టు యూ. అందుకే మీరు యు ఆర్ బీన్ ఎగ్జాల్టెడ్ బై గాడ్. సో ప్రతి ఒక్క లైఫ్లో ఒక అద్భుతమైన సాక్ష్యం అయితే ఉండిద్ది. మీరు దేవుడు నా జీవితంలో ఇది చేయడం, అఫ్ కోర్స్ మనం బతుకుతున్నాం అంటేనే ఇట్స్ ఎ వండర్ఫుల్ టెస్టిమనీ ఫర్ క్రైస్ట్. సో మీరు ఒక టెస్టిమనీ షేర్ చేసుకోవాలి అనుకుంటే వాట్ విల్ బీ దాట్? చాలా ఉన్నాయి. ఇంకా నువ్వు అన్నట్టు అనుదినము ప్రభు కృప మనం జీవించుతాం. ఇంకా నేను చెప్పాను, నేను నా సొంత జ్ఞానంతో ఏది సాధించాలనుకున్నానో అవి నాతో, అంటే ప్రభు నా సొంత శక్తితో చేయడానికి ప్రభు నాకు అనుమతించలేదు. డిప్రెషన్ వల్ల ఐ కుడ్ నాట్ డూ ఎనీథింగ్. నేను స్టేట్ ర్యాంక్ రావాలనుకున్నాను, అఫ్కోర్స్ కాలేజ్ సెకండ్ వచ్చాను, కాలేజ్ ఫస్ట్ వచ్చాను అంతే. దట్స్ ఆల్. ఐ కుడ్ నాట్ ఏబుల్ టు అచీవ్ మోర్ దెన్ దట్.
ఆ తర్వాత ఇంజినీరింగ్లో ఐ థాట్ ఐ కుడ్ గెట్ ఇన్ టు ఐఐటి, బట్ ఇంజనీరింగ్లోనే ఐ గాట్ బిగ్గర్ ర్యాంక్. ఇంకా నాకు సీట్ రాదనుకుని ఐ జాయిన్ డిగ్రీ కాలేజ్ ఆల్సో. ఓకే. కానీ ప్రభు గొప్పవాడు, ఆయన వాగ్దానం చేసినవాడు, నమ్మదగినవాడు కదా. ఆయన అటువంటి సమయంలో అద్భుత రీతిగా నాకు ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వచ్చింది. రాదనుకున్న సమయంలో నాకు 8th రౌండ్లో కౌన్సిలింగ్లో వాళ్ళు కాల్ చేశారు, వచ్చాను. నా ముందు అతను నాకంటే మంచి ర్యాంక్ ఉన్న అతను, అతనికి సివిల్ ఇంజనీరింగ్ సీట్ వచ్చింది ఆంధ్ర యూనివర్సిటీ కాలేజెస్లో. తర్వాత నా దగ్గరికి వచ్చేప్పటికి నాకు 2 ఆఫర్స్ ఇచ్చారు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్. నాకు అర్థం కాలేదు, అతనికేమో సివిల్ వచ్చింది, నాకు కంప్యూటర్ సైన్స్ ఎలా వస్తున్నాను. సో ప్రభు ఎలా పనిచేశాడంటే, నేను పుట్టింది చీరాలలో, చదువుకుంది 6th వరకు చీరాలలో చదువుకున్నాను. బట్ నాన్నగారు ఉద్యోగరీత్యా నెల్లూరు జిల్లాలో ఉన్నాం మేము 5 years. నేను 6th to 10th నెల్లూరులో చదివాను, తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ బాపట్లలో చదివాను ఆంధ్ర యూనివర్సిటీ. కానీ అక్కడ ఏంటంటే 5 years కంటిన్యూస్ చదివితే ఆ యూనివర్సిటీకి లోకల్ అవుతామంట. సో నేను నెల్లూరు డిస్టిక్లో ఉన్నాను కాబట్టి ఎస్వియు లోకల్ అయ్యాను. సో దాని కారణం చేత నాకు పెద్ద ర్యాంక్ వచ్చినా కానీ మంచి సీట్ రాగలిగింది. ప్రభు నన్ను లేవనెత్తాడు, అంటే ఆ డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొచ్చాడు. నేను అనుకున్న, అంటే నేనేం చేయాలనుకున్నానో అవన్నీ ప్రభు నాతో చేయించాడు. నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. సో నేను టీచింగ్కి వెళ్ళిపోయాను. తర్వాత 1 year తర్వాత నాకు వేరే కంపెనీలో జాబ్ వచ్చిందని అది రిజైన్ చేసి దానికోసం పర్సూ చేశాను, కానీ అది మెటీరియలైజ్ కాలేదు. తర్వాత ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఒక కంప్యూటర్ కోర్స్ చదివి ఒక కంపెనీలో జూనియర్ ప్రోగ్రామర్గా జాయిన్ అయ్యాను. తర్వాత నమ్మకత్వాన్ని బట్టి అక్కడే సీనియర్ ప్రోగ్రామర్ అయ్యాను, ప్రాజెక్ట్ లీడర్ అయ్యాను, ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యాను. ఐ బికేమ్ ఎన్ ఎండి ఆఫ్ ఎ కంపెనీ. ఈ గమనం అది కాదు, నువ్వు నా కోసం జీవించాలా, నా పని చేయాలా అన్నట్టు. సో ప్రభు అలాగ నన్ను నడిపించి, నాకు కూడా అంటే అటువంటి ఆస్పిరేషన్స్లో, అంటే ఐ ఎంజాయ్డ్ ద వరల్డ్ వెల్. ఐ హ్యావ్ సీన్ బోత్ సైడ్స్ అన్నట్టు. చిన్నప్పుడు ఫ్రెండ్స్తో బాగానే ఎంజాయ్ చేశాను, తర్వాత సెక్యులర్ వర్క్లో కూడా ఐ ఎక్సెల్, వెంట్ టాప్ పొజిషన్, అండ్ బట్ వాటిలో కూడా ఆనందం లేదు. కానీ ప్రభుత్వం సంతోషం ఉందని ప్రభు నాకు గుర్తు చేశాడు. ఈ పాయింట్ ఎప్పుడు వింటూ ఉంటాను, లైక్ పీపుల్ హూ అచీవ్ ద హైయెస్ట్. మీలాగా ఇప్పుడు మీరు ఎండి అయ్యాను అన్నారు కంపెనీకి. సో అండ్ అట్ ది ఎండ్ యు ఆర్ సేయింగ్ దట్ వీటన్నిటిలో ఐ డెంట్ ఫైండ్ జాయ్. సో బీయింగ్ ఇన్ క్రైస్ట్ బాట్ యూ ద జాయ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ద పర్పస్ ఇన్ యువర్ లైఫ్. Yes. దట్ ఫీల్స్ అ బిగ్ వర్డ్ ఫర్ మెనీ పీపుల్. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరూ ఫాస్ట్గా అనేది డబ్బులు ఎర్న్ చేసుకోవాలి, మేము బాగుంటే చాలు, మాది బాగుంటే చాలు అని. బట్ ఫ్రమ్ దాట్ అంతా యూ హ్యావ్ ఎవ్రీథింగ్ యూ వాంట్ అండ్ గాడ్ గేవ్ యూ దాట్, అండ్ బట్ స్టిల్ యు ఆర్ చూసింగ్ టు బీ విత్ క్రైస్ట్ కదా. అవునమ్మా. ఇలాంటి టైమ్స్లో ఎప్పుడైనా అఫ్ కోర్స్ మనం ఫాస్ట్ జనరేషన్లో ఉంటున్నాము, ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉండిద్ది అండ్ సోషల్ అకౌంట్ ఖచ్చితంగా ఉండిద్ది. సో డిడ్ యూ ఎవర్ గెట్ డీవియేటెడ్ లైక్ మూవీ సాంగ్స్ ఆర్ మూవీస్ ఇలాంటివి? అసలు ఇలాంటివి చూడొచ్చా మనం, చూడడం తప్ప, ఆర్ వాట్ ఈస్ యువర్ థాట్ ఆన్ దిస్? ఇప్పుడు మనం అది చూసిన దగ్గర నుంచి ఆఫ్ కోర్స్ ఇప్పుడు పెద్ద అయిన తర్వాత తెలియవచ్చు అదంతా ఇది డ్రామా, ఇట్స్ నథింగ్, ఇట్ హ్యాపెన్స్, ఇట్స్ ఎంటర్టైన్మెంట్. సో ఇట్ ఇస్ ఎంటర్టైన్మెంట్ ఫర్ 3 years, బట్ వాట్ యూ గాట్ ఇట్ ఫ్రమ్? డస్ ఇట్ గివ్ యూ ఎనీ జాయ్? ఆ జాయ్ లాస్ట్ ఫర్ ఫ్యూ మినిట్స్, అండ్ తర్వాత నీకు మనసు ట్రిక్ చేస్తుంది. అందులో ఏమైనా తప్పు చూసావనుకో గిల్టీ కాన్షియస్ వస్తుంది, అరే నేను తప్పు చూడకుండా చూశాను, అలా వినకూడదు విన్నాను. కానీ ఈ దినాల్లో మూవీస్ చూస్తే లాస్ట్ వల్గర్ అంతా ఎక్కువ ఉంటుంది. సో ఐ థాట్ ఇట్ ఈస్ నో యూజ్ ఇన్ ఇట్. ఇట్ డజంట్ ఎడిఫై ఎ బిలీవర్. అతనికి మేలు జరిగే తక్కువ అని నేను భావిస్తాను. సో ఐ డు నాట్ ఎంకరేజ్ మై సెల్ఫ్ అండ్ అదర్స్ టు వాచ్ ఆల్సో. దేవుడు నోటి వాక్కు ద్వారా ఈ భూమి ఆకాశంలో సృజించాడు. అవును. సో ఏది ప్రూఫ్ అని నన్ను అడిగారు. ఒకళ్ళు పోస్టులేట్ చేశారు, ఏంటి బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా లోకం సృష్టి ఈ ప్రపంచాలు ఏర్పడ్డాయని. సరే, బిగ్ బ్యాంగ్ దానికి ముందు ఏమైందంటే
వాళ్ళకి దగ్గర సమాధానం లేదు. ఒక శబ్దం వచ్చింది, ఇలా విస్ఫోటనం జరిగింది, విస్ఫోటనం నుంచి అన్నీ వచ్చేసాయి, యాదృచ్ఛికంగా అన్నీ జరిగిపోయినాయి అని చెప్తారు. కానీ ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ఎందుకు జరగదు అట్లా? ఈజ్ ఎనీథింగ్ హ్యాపెనింగ్ లైక్ దట్? ఇప్పుడు Yeah. తర్వాత ఇవన్నీ థీరీస్ అన్నట్టు, వాడి ప్రూఫ్ లేదు. ఇప్పుడు ఐ కెన్ మేక్ మై ఓన్ థీరీ. ఇఫ్ 10 మంది బిలీవ్ చేస్తే డస్ ఇట్ బికమ్ ట్రూ? No. నో. సో అలాగూ అగైన్ సైన్స్ ఈజ్ నథింగ్ బట్ ద లాస్ దట్ గాడ్ హెస్ కెప్ట్ ఇన్ ద యూనివర్స్. దేవుడు ఒక నియమాలు పెట్టాడు. ఏంటి? ఎర్త్ హ్యాస్ టు రొటేట్ దిస్ వే. అది దేవుడు పెట్టిన నియమం. హీ మేడ్ ద ఫోర్సెస్. దాన్ని మనం ఇప్పుడు చదువుకొని దాన్ని సైన్స్ అంటున్నాం. ఇట్ ఈస్ గాడ్స్ లాస్. దేవుడే పెట్టింది. ఇట్ ఈస్ గాడ్ ఆల్రెడీ కెప్ట్ ఇట్ దేర్ అండ్ థింగ్స్ ఆర్ వర్కింగ్ అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ దట్ గాడ్ హెస్ కెప్ట్ ఇట్ ఇన్ ద యూనివర్స్. అది మనము నేను ఇప్పుడు కనుగొని కొత్తగా నేను ఏదో కనిపెట్టానంటాం, ఇట్ ఈస్ ఆల్ ఫూలిష్నెస్. అది There's a lot to learn from you, more and more. Maybe this would be the first session with you. ఎలాంటి మరెన్నో ఇంకా we need to know more about how to grow in Christ and many things. So thank you so much for being here with your family. So thank you so much for this podcast. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. Praise God. Hosanna.